హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 17వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అన్నటువంటిది వచ్చిందనమాట. ఏంటి ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి మన భారతదేశం ఎలా సాధించింది అన్నట్టుగా దానికి సంబంధించి ఈ ఇండెక్స్ని ఇవ్వటం జరిగింది. మరి ఎవరు ఇస్తారు ఈ ఇండెక్స్ని అంటే నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. 2023-24కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ మన దేశంలో ఉన్నటువంటి స్టేట్స్ కావచ్చు, యూనియన్ టెరిటరీస్ కావచ్చు, వీటిలో ఎలా ఉంది అన్నట్టుగా ఇస్తారనమాట. మరి నార్మల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని పెట్టింది ఎవరు? యునైటెడ్ నేషన్స్. ఎన్ని గోల్స్? మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. ఎప్పటికల్లా చేరుకోవాలని? 2030 నాటికల్లా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే స్టేట్స్లో ఆస్పిరెంట్ అని, పర్ఫార్మర్ అని, ఫ్రంట్ రన్నర్ అని, అచీవర్ అనేసి ఇలాగా 4 రకాల కేటగిరీస్ ఉంటాయి. మరి ఈ ఇండెక్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఫెడరలిజంని మరింతగా ప్రమోట్ చేయటానికి, అంతేకాదు స్టేట్స్ కావచ్చు, యూనియన్ టెరిటరీస్ కావచ్చు, ఇవి అవుట్కమ్ బేస్డ్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవి సాల్వ్ చేసుకుంటూ డెవలప్మెంట్ వైపుగా వస్తాయి అన్నటువంటి లక్ష్యంతో మనము 2047 నాటికి వికసిత్ భారత్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం కదా. మరి దానికోసం ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా. మరి ఇందులో కనుక మనం చూస్తే టాప్ పర్ఫార్మర్స్ ఏవి అంటే 1 కేరళ, ఆ తర్వాత ఉత్తరాఖండ్. ఇవి రెండు కూడా ఈక్వల్గా 79 పాయింట్స్ స్కోర్ చేసుకొని బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్గా ఉన్నాయి. మరి లోయెస్ట్ పర్ఫార్మర్ స్టేట్ ఏది అనుకుంటే బీహార్ అన్నటువంటిది లోయెస్ట్ పర్ఫార్మర్. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో జార్ఖండ్ అన్నటువంటిది ఉంది. అది కాకుండా ఫ్రంట్ రన్నర్ అనేసి ఆల్మోస్ట్ 32 స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయన్నమాట. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వటానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నామన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మనం చూస్తే ఆల్మోస్ట్ చాలా స్కీమ్స్ దీనికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటిది కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, స్వచ్ఛ భారత్ మిషన్ అన్నటువంటిది కావచ్చు, ఉజ్వల యోజన అన్నటువంటిది కావచ్చు, జల్ జీవన్ మిషన్ అన్నటువంటిది కావచ్చు. అలాగే మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి? ప్రధానమంత్రి ముద్రా యోజన అన్నటువంటిది కావచ్చు, సౌభాగ్య అన్నటువంటి స్కీమ్. సౌభాగ్య అన్నటువంటిది ఏంటి? ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది కావచ్చు, స్కిల్ ఇండియా అన్నటువంటిది కావచ్చు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నటువంటిది కావచ్చు, ఆయుష్మాన్ భారత్ యోజన కావచ్చు. ఇలాగ ఎన్నో రకాల స్కీమ్స్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ని చేరుకోవటానికి, ఆ లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయన్నాం. అందులో ఫస్ట్ గోల్ ఏమని చెప్తుంది? పావర్టీని అంతం చేయాలి, నిర్మూలించాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మన్రేగా, ఎంజీఎన్ఆర్ఈజీఏ, దీని ద్వారా ఏంటి? ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్నాం. సో పావర్టీని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండో గోల్ జీరో హంగర్. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మూడవది జెండర్ ఈక్వాలిటీ. మనం చూస్తే సెక్స్ రేషియో అట్ బర్త్ అన్నటువంటిది ఇప్పుడు 929గా ఉంది, ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం. అలాగే గోల్ 7 ఏంటి? క్లీన్ ఎనర్జీ, అఫోర్డబుల్ ఎనర్జీ. దానికోసమే సౌభాగ్య స్కీమ్ అన్నటువంటిది, కుకింగ్ ఫ్యూయల్ అన్నటువంటిది అందిస్తూ ఉన్నాం, కనెక్షన్స్. అవునా? అలాగే గోల్ 10 ఏంటి? రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. అవునా? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ సీట్స్ అన్నటువంటి ఉమెన్కి ఉన్నాయి ఇప్పుడు. అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇప్పుడు 1/3ని కేటాయించారు. అవునా? సో అలాగా క్లైమేట్ యాక్షన్కి సంబంధించి గోల్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్ కావచ్చు, గోల్ 14 లైఫ్ బిలో వాటర్ కావచ్చు. ఇలా వీటన్నింటికి సంబంధించి ఏమేమి తగ్గించడానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఏంటి? అలాగే నీతి ఆయోగ్ గురించి కూడా మనకి తెలియాలి. నీతి ఆయోగ్ ఎలాంటి ఇండెక్సెస్ ఇస్తుంది? ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అని, కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అనేసి, అలాగే ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అని, గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అని, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేసి. సో ఇలాంటి మేజర్ ఇనిషియేటివ్స్ని ఈ నీతి ఆయోగ్ అన్నటువంటిది ఇస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ కోనోకార్పస్. ఏంటి కోనోకార్పస్ అంటే? మనము చాలా వరకు రోడ్స్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇరుపక్కల ఈ చెట్లని చూసే ఉంటాం. ఇక్కడ ఉండే ఈ చెట్లని కోనోకార్పస్ మొక్కలు అంటాం. అయితే ఈ కోనోకార్పస్ మొక్కలు అన్నటువంటివి చాలా తొందరగా పెరుగుతాయి. మరి ఏమవుతుంది? ఈ తొందరగా మొక్కలు అన్నటువంటివి పెరగటం, దాంతో గ్రీనరీ ఎక్కువగా వస్తుంది, మరీ ఎక్కువగా వాటర్ అవైలబిలిటీ అక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎక్కువగా
రోడ్ల సైడ్ ఈ మొక్కల్ని నాటడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది అంటే ఈ మొక్కలు నాటడం పెరుగుతోంది, కానీ ఆ మొక్కల వల్ల చాలా ఇబ్బందులు అన్నటువంటివి తలెత్తుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ సంఖ్యలో ఈ మొక్కలు నాటితే అక్కడ ఉండేటటువంటి తాగునీటి గొట్టాలు కావచ్చు, భూగర్భ డ్రైనేజ్ పైప్స్ కావచ్చు, ఇతర మనకి ప్రవాహ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటిలోకి వేర్లు అన్నటువంటివి తొందరగా చొచ్చుకెళ్ళి వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతోంది, ఈ మొక్క అన్నటువంటిది కనీసం పక్షి జాతులకు గూళ్ళు కట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉండదు. చాలా హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ మొక్కని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది కూడా. ఎప్పుడు 2023 సంవత్సరంలోనే. మరి అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఏమవుతోంది, ఈ మొక్క వల్ల తొందరగా పెరుగుతాయి. సో మనకి ఏమంటాము, ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ టైప్ అనమాట, ఆ జీనస్కి సంబంధించినటువంటిది అనేసి మనం చెప్పచ్చు. మరి ఇది ఏమవుతుంది అంటే నీటి లభ్యతకి సంబంధించి ఎక్కువగా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ పెరుగుతుంది. వీటి యొక్క సీడ్స్ కూడా మనం చూస్తే శంకు ఆకృతిలో ఉంటాయన్నమాట. మరి అలాంటి నేపథ్యంలో పర్యావరణం అన్నటువంటిది దీనివల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. కానీ మనం చూస్తే ఇప్పుడు దీంతో చాలా అనుకూలతలు కూడా ఉన్నాయి. ఏంటి, అన్ని రకాల భూముల్లో ఇది చాలా బాగా పెరుగుతుంది కాబట్టి చాలా దేశాల్లో ఎడారీకరణ, డెజర్టిఫికేషన్ని నివారించడానికి కూడా దీన్ని వాడుతూ ఉన్నారు. అంతేకాదు చీడపీడల్ని తట్టుకొని నిలబడేటటువంటి ఆ యొక్క గుణం కూడా ఈ చెట్టుకుంది. కానీ దీనివల్ల కీడు కూడా ఉంది కాబట్టి దీనికి ఆల్టర్నేట్ మొక్కల్ని పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, మర్రి చెట్టు కావచ్చు, రావి చెట్టు కావచ్చు, తెల్ల మద్ది కావచ్చు, నేరేడు, మామిడి, ఇలాంటి వాటిని రహదారులకు రెండు వైపుగా మనం నాటుకోవచ్చు. దానివల్ల పక్షులకి గూడు అన్నటువంటిది ఉంటుంది, అలాగే పశువులకి మేలు జరుగుతుంది, అలాగే జీవ వైవిధ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, అస్మితా ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఎందుకని, ఏంటి అసలు ఈ అస్మితా ప్రాజెక్ట్ అన్నటువంటిది అంటే మన భారతీయ భాషల్లోకి దాదాపు 22,000 పుస్తకాలను అనువదించేటటువంటి ప్రాజెక్ట్ ఈ అస్మితా ప్రాజెక్ట్ అన్నటువంటిది. మరి ఈ అస్మితా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది ఎవరు? కేంద్ర విద్యాశాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, UGC. ఇవి రెండూ కలిసి రానున్నటువంటి 5 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ కింద ఈ 22,000 పుస్తకాలని భారతీయ భాషల్లోకి అనువదించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. మరి ఇందులో భాగంగా 1000 పుస్తకాలని 22 భాషల్లోకి అనువదిస్తారు. దీనికోసం 13 నోడల్ విశ్వవిద్యాలయాలని, యూనివర్సిటీస్ని కూడా గుర్తించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వలస కూలీలు ఎవరైతే ఉంటారో అంటే ఏంటి, ఒక చోటు నుంచి పని కోసం ఇంకొక చోటికి, వేరే రాష్ట్రాల నుంచి ఇంకొక రాష్ట్రాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి రేషన్ కార్డుల జారీ అన్నటువంటిది సరిగ్గా చేయట్లేదు. అందులో చాలా జాప్యం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే 4 నెలల సమయం ఇచ్చినా ఇంకా తనిఖీ కూడా పూర్తి చేయలేదు. అది కాకుండా ఇంకో 2 నెలల గడువు మీరు ఎలా కోరుతారు? ముందు వలస కూలీలకి కేవలం 4 వారాల్లోనే రేషన్ కార్డులని జారీ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందటానికి దాదాపు మనం చూస్తే 8 కోట్ల మంది ఈ శ్రమ్ అన్నటువంటి పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారనమాట. ఏంటి ఈ శ్రమ్ అన్నటువంటి పోర్టల్ ఆల్రెడీ నమోదు చేసుకొని వాళ్ళకి రేషన్ కార్డులు జారీ చేయండి అన్నట్టుగా చెప్పినా కూడా దాంట్లోనూ చాలా జాప్యం అన్నటువంటిది జరుగుతోంది. ముందు 2 నెలలు టైం ఇచ్చారు, మళ్ళీ 2 నెలలు టైం ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 నెలల్లో అని అడిగేసరికి లేదు 4 వారాల్లోనే వీళ్ళందరికీ రేషన్ కార్డులు జారీ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. నెక్స్ట్ చూడండి, ఈవీఎంల తనిఖీ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలను ఇచ్చిందనమాట. అదేంటి, లోక్సభ, అసెంబ్లీ వీటి ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలతో వాటిని తనిఖీ చేసేందుకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో అభ్యర్థులు వాళ్ళకి సుప్రీంకోర్టు సూచనల మేరకి ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. మరి దాంట్లో భాగంగా ఏంటి అంటే, అభ్యర్థులు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం నుంచైనా ఈవీఎంలను ఎంపిక చేసుకుని మాక్ పోలింగ్, అందులో గరిష్టంగా 1400 ఓట్లు, అలాగే వీవీప్యాట్ చీటీలు, వీటి మాక్ లెక్కింపుకి ప్రయత్నించవచ్చు. అంతేకాదు ఎన్నికల ఫలితాల్లో 2-3 స్థానాల్లో నిలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బహుళ సంఖ్యలో యాదృచ్ఛిక పరీక్షల నుంచి దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు. దానివల్ల ఈవీఎంలో ఉపయోగించినటువంటి టెక్నాలజీ గురించిన భయాలు కానీ, అనుమానాలు కానీ ఇవన్నీ పోతాయి. మరి దీనికి సంబంధించి ఇలా ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు ఇచ్చిందనమాట.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టుకి కొత్తగా 2 న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం జరిగింది. దాంతో సుప్రీంకోర్టులో ఇప్పుడు పూర్తి న్యాయమూర్తులు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క సంఖ్య అన్నటువంటిది ఇప్పుడు సంపూర్ణమైంది. ఎంతమంది? మొత్తం 34 మంది. ఎవరు వీళ్ళిద్దరూ కూడా అంటే ఒకరు జస్టిస్ నోంగ్ మీకాపం కోటేశ్వర్ సింగ్. ఈయన మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకి నియమితులైనటువంటి తొలి జడ్జిగా రికార్డులకు ఎక్కారు కూడా. ఇతను కాకుండా మద్రాస్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ మహదేవన్, ఇతను ఇంకొక జడ్జి అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో ఇంకొక 346 రక్షణ ఉపకరణాల యొక్క దిగుమతుల మీద నిషేధం విధించారు. మరి దీన్ని మనము పాజిటివ్ ఇండిజనైజేషన్ లిస్ట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట. అంటే ఏంటి? మన దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలి. అంటే మనకేవైతే ఐటమ్స్ కావాలో మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వాటిని డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే, అంటే అందులో ప్రైవేట్ సెక్టార్ ఉండొచ్చు, లేదంటే డిపిఎస్యూస్ అంటే ఏంటి, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అయినా కావచ్చు అనమాట. వాటి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని దిగుమతుల్ని నిషేధం విధిస్తూ వస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ పాజిటివ్ ఇండిజనైజేషన్ లిస్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. దాని ప్రకారం ఏంటి, మన కంట్రీని మన యొక్క ఓన్ ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ క్యాపబిలిటీస్తో ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఎసెన్షియల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్కి, ఎసెన్షియల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి అన్నటువంటి ఒక స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్తో తీసుకొచ్చినటువంటిదే ఈ డిఫెన్స్ ఇండిజనైజేషన్కి సంబంధించినటువంటి పాజిటివ్ ఇండిజనైజేషన్ జాబితా అన్నటువంటిది. మరి అందులో భాగంగా ఏంటి, ఇప్పుడు వ్యూహాత్మక ఆయుధ ప్రాముఖ్యత కలిగినటువంటి ఆయుధ వ్యవస్థల్ని ప్రైవేటు పరిశ్రమల యొక్క భాగస్వామ్యంతో రక్షణ విభాగంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలే ఉత్పత్తి చేయబోతున్నాయి. వీటి విలువ దాదాపు 1048 కోట్లు అన్నమాట. గత 3 ఏళ్లలో చూడండి 12,300కు పైగా ఇలాంటి ఉపకరణాలని మన భారతదేశంలోనే ఉత్పత్తి చేసేందుకు ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. అందులో ఇప్పుడు మళ్ళీ 346 రక్షణ ఉపకరణాల దిగుమతుల మీద నిషేధాన్ని విధించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకుంది. మరి ఆ నేపథ్యంలో అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? మనం చూస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసినటువంటి 16 రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ఉన్నారన్నమాట. మరి దీంట్లో ఏమవుతుంది అంటే ఈ 16 సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో ఆ స్థిరాస్తుల కొనుగోలుదారులకి ఒరిజినల్ డాక్యుమెంట్స్కి బదులుగా జిరాక్స్లు ఇస్తారనమాట. జిరాక్స్ పత్రాలు ఇస్తారు. అంటే దేశంలో తొలిసారిగా ఇలాంటి చట్టం అన్నటువంటిది అమలవుతోంది. మరి ఇక్కడ మనం గమనిస్తే భూ కబ్జాదారులకి ఇదొక వరంగా మారుతుంది అన్నట్టుగా చాలామంది యొక్క ఆరోపణ. ఫర్ ఎగ్జాంపుల్, అధికారులు ఏదైనా తప్పు చేశారనుకోండి, అప్పుడు స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టులకు వెళ్ళినటువంటి ప్రజలు ఇప్పుడు పరిష్కారం కోసం మళ్ళీ తిరిగి అధికారుల దగ్గరికే వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూముల్ని సేకరించాలి అనుకుంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నటువంటి ఉద్దేశంతో, భూమి మీద వివాదాలు కోర్టుల పరిధిలో ఉండొద్దు అన్నటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొస్తే, అంతేకాదు భూమిని మనం విక్రయించాలి లేదు అంటే మనం కొనుక్కోవాలన్నప్పుడు అవకతవకలు ఏవైతే ఉంటాయో వాటిని ట్రిబ్యునల్లో ప్రభుత్వం నియమించేటటువంటి టీఆర్ఓలో పరిష్కరిస్తారనేసి ప్రభుత్వం చెప్తోంది. మరి ఇలాంటి వాటి వల్ల ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, స్పెయిన్కి చెందినటువంటి కార్లోస్ అల్కరాస్, ఈయన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచారన్నమాట. మనం గమనిస్తే ఇప్పటి వరకు ఈయన 4 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలవటం జరిగింది. గ్రాండ్ స్లామ్ అంటే ఏంటి? ఇందులో మొత్తం 4 టెన్నిస్ టోర్నమెంట్స్ ఉంటాయన్నమాట. మరి అందులోకి వచ్చేసరికి 1 యుఎస్ ఓపెన్ అని, 2 ఫ్రెంచ్ ఓపెన్ అనేసి, 3వది వచ్చేసరికి వింబుల్డన్ అనేసి, 4వదేమో ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేసి, ఈ 4ంటిని కలిపి గ్రాండ్ స్లామ్ అనేసి పిలుస్తాం. అలాంటి వింబుల్డన్కి సంబంధించి పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా ఇప్పుడు ఎవరు నిలిచారు? కార్లోస్ అల్కరాస్. నెక్స్ట్ చూడండి, యూరోకప్ 2024 విజేతగా ఏ దేశం నిలిచింది? స్పెయిన్.
రీసెంట్గా బెర్లిన్లో జరిగినటువంటి ఫైనల్లో ఇది ఇంగ్లాండ్ని ఓడించింది. స్పెయిన్కి ఇది 4వ యూరో కప్ టైటిల్ అన్నమాట. మరి యూరో కప్ విజేతగా ఉన్నటువంటి స్పెయిన్కి 72.94 కోట్లు వస్తాయి. రన్నరప్గా ఉన్నటువంటి ఇంగ్లాండ్కి 45.60 కోట్లు వచ్చాయన్నమాట. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ ఈయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇప్పటిదాకా ఈయన జాతీయ భద్రతా ఉప సలహాదారుగా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, చైనా యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి వృద్ధి రేట్ అన్నటువంటిది 2024 రెండవ త్రైమాసికంలో 4.7% పడిపోయింది. మరి ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.3% ఉంటే రెండవ త్రైమాసికానికల్లా 4.7% ఇది పడిపోయిందన్నమాట. నెక్స్ట్ చూడండి, త్వరలోనే ఫేమ్ 3 పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఫేమ్ స్కీమ్ అంటే ఏంటి? ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్టేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ అంటాము. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని మన దేశంలో మరింత పెంపొందించడం కోసం తీసుకొచ్చినటువంటి పథకమే ఈ ఫేమ్ అన్నటువంటి పథకం. అలాగే మనకి నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అన్నటువంటిది కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటిదే. అలాగే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రైసీలో లిథియం నిల్వల్ని కనుక్కున్నారు. అలాగే రీసెంట్గా కడపలో నికెల్ నిక్షేపాలని కనుక్కోవటం జరిగింది. సో ఈ లిథియం అలాగే నికెల్ వీటిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క తయారీలో ఉపయోగిస్తూ ఉంటాము, అవునా? మరి ఆ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క తయారీని మరింత స్పీడప్ చేసుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, చివరిగా చాందీపురా వైరస్. గుజరాత్లో అనుమానాస్పదంగా ఈ చాందీపురా వైరస్ అన్నటువంటిది స్ప్రెడ్ అవుతోంది. ఈ వైరస్తో ఇప్పటిదాకా 8 మంది చనిపోయారు. మొత్తం 14 మందికి ఈ వైరస్ సోకితే 8 మంది చనిపోయారు. మరి ఆ పక్కనే ఉన్నటువంటి రాజస్థాన్ నుంచి 2 కేసులు, మధ్యప్రదేశ్ నుంచి మరొక కేసు కూడా గుజరాత్కి రావటం జరిగింది. దీంట్లో మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి చికిత్సలో ఆలస్యం చేస్తే అది ప్రాణాంతకం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నార్మల్గా ఏమవుతోందంటే ఈ వైరస్ సోకినటువంటి వ్యక్తిలో ఫ్లూ లక్షణాలు ఉంటాయన్నమాట, ఇన్ఫ్లుయెంజా లక్షణాలు, జ్వరం వస్తుంది, తర్వాత మెదడు వాపు లాంటివి కనపడుతూ ఉంటాయి. అలా ఉన్నటువంటి ఇది చాలా ప్రాణాంతకమైంది. కాబట్టి లేట్ చేయొద్దు. రక్త నమూనాల్ని ఇచ్చి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించి వాళ్ళలో వైరస్ ఉంది అన్నట్టుగా గుర్తించడం జరిగిందనమాట. మరి ఇది దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతోంది. సో ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.